హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలండి. పిండి వంటల్ని మనం ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకొని చేస్తూ ఉంటాం. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మనమే ఒక్కళ్ళే చేసుకోవచ్చండి. ఎవరి సహాయం లేకుండా ఈ పిండి వంటని చేసుకోవచ్చు. జంతికలండి. కొత్తగా పిండి వంటలు చేసేవాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేయగలుగుతారు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20 to 30 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే ఎంతో క్రిస్పీగా ఉండే జంతికలని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. జంతికలు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 kg క్వాంటిటీలో చెప్తున్నానండి. రేషియో మీరు తగ్గించి చేసుకుంటే నేను చెప్పే రేషియో అనేది ఆఫ్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే నేను చెప్పే రేషియో డబల్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kg వరిపిండి తీసుకున్నాను. పిండి వంటలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి. పిండి వంటలు రేషన్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టి పిండి మర పెట్టించుకుంటే బాగుంటుంది. 1 kg వరిపిండికి 500 గ్రాముల పచ్చిశనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపిండి వరిపిండి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తినగలను అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే వాము యాడ్ చేసుకోవాలండి. శనగపిండి ఎప్పుడు యూజ్ చేసినా కూడా వాము యూజ్ చేస్తే మనకి అజీర్తి లేకుండా శనగపిండితో మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వాముని ఇలా చేత్తో నలిపి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనం తినేటప్పుడు మనకి వాము ఫ్లేవర్ తెలుస్తుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు పచ్చి నువ్వులే యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా అప్పుడే తీసిన వెన్నని యాడ్ చేసుకుంటే మనకి ఈ మురుకులు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలైతే 1కి 4 తింటారు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుందండి. అంతా సరిపోయాక ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం స్మూత్గా ఉంటేనే మనకి మురుకులు అనేవి బాగుంటాయి. కేజీ పిండిని కనుక చేస్తున్నట్టయితే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పిండిని కలిపి పెట్టుకోండి. అప్పుడే మనకి బాగా మర్దన అవుతుంది పిండి. అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవుతుంది. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం చేత్తో ఒత్తితే ఇలా ముద్ర అనేది పడాలండి. అప్పుడే మనకి మురుకులు అనేవి క్రిస్పీగా ఉంటాయి. పిండిని 2 మినిట్స్ వరకు ఇలా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. జంతికలు చేయడానికి మనకి ఇలాంటి ప్లేట్ ఒకటి ఉంటుంది. ఈ ప్లేట్తో జంతికలు అనేవి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా షేప్ ఉన్నది తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. చక్రాల గిద్దలకి ముందుగా ఇలా ఆయిల్ అప్లై చేయాలండి. మొదటిసారి ఇలా అప్లై చేసి పెట్టామంటే మనకి పిండి అయిపోయే వరకు ఇంకా ఆయిల్ అనేది అప్లై చేయని అవసరం లేదండి. పిండిని ఇలా మనం కొంచెం కొంచెంగా ఈ చక్రాల గిద్దల్లో వేసుకోవాలి. 2 చేతులతో ప్రెస్ చేస్తూ వేసుకున్నామంటే మనకి ఈ మౌల్డ్లో ఈజీగా పడుతుంది. పిండి అనేది మనం ఫుల్గా పెట్టేసేయకూడదండి. చూడండి నేను చూపించిన విధంగా ఇంత గ్యాప్ ఉండే విధంగా ఫిల్ చేసుకోండి. పిండిని పై వరకు ఫిల్ చేసుకున్నారంటే పిండి అనేది బయటికి వస్తుంది. అలాగే అంచులమ్మటి పిండి లేకుండా చూసుకోండి. మీరు ఏ చక్రాల గిద్దలు తీసుకున్నా కూడా పిండి అనేది ఇలాగే ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. జంతికలు అనేవి మనం ఈజీగా ప్రెస్ చేయగలుగుతాము. మనం జంతికలు ప్రెస్ చేయడానికి కింద ఏదైనా సరే కొద్దిగా తడిగా ఉన్న క్లాత్ వేసుకోండి. అప్పుడే పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. జంతికలు ప్రెస్ చేసుకోవడానికి క్లాత్కు బదులు ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్ మీద కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వాయికి సరిపాను జంతికలన్నీ ప్రెస్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. మనం ఒక్కసారి ఇలా అన్నీ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే మనకి
ఆయిల్లో వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనం. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి తీసుకునేటప్పుడు ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉండాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఇలా ఈజీగా తీసుకొని మనం వేసుకోవచ్చు. కడాయిలో మనం ఆయిల్ని బట్టి వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు వేసుకోవాలి. జంతికలన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు వదిలేయండి, కదిలించొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకోండి సెకండ్ వైపు. ఇలా టర్న్ చేసుకున్నాక కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక 1 నిమిషం ఉన్నాక ఆయిల్లో నుంచి బబుల్స్ అనేవి ఇలా తగ్గిపోతాయండి. అప్పుడు ఇవి ఫ్రై అయినట్టు. వీటిని సపరేట్గా చిల్లుల గరిటెలోకి తీసుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి తీస్తూ ఉంటేనే మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అనేది తెలుస్తుంది. ఒక వాయి తీసాక మరొక వాయి వేసేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అప్పుడే జంతికలు అనేవి మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది హీట్ అవ్వకుండా మనం వేసామంటే అవి మెత్తగా అయిపోతాయండి, తొందరగా ఫ్రై అవ్వవు, అలాగే ఆయిల్ కూడా పీల్చేస్తాయి. మనకి క్రిస్పీగా ఎంతో టేస్టీగా రావాలంటే కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆయిల్ అనేది ఫ్రై చేసుకోండి. ఇలా మనం ఎన్ని కేజీలైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరి సహాయం లేకుండా మనం ఓన్గా జంతికల్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలు అనేది ఎలా చేయాలో చూపించాను కదా. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.